హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం తిరుక్కోయలూరు. దీన్నే తిరుక్కోవలూరు ఉత్తమ క్షేత్రం అని కూడా అంటారు. నడునాడు దివ్య దేశాల్లో రెండవది ఈ తిరుక్కోవలూరు. పంచకృష్ణారణ్య క్షేత్రాల్లో తిరుక్కోవలూరు ముఖ్యమైనది, ఐదవది. కలియుగానికి ముందే భూతయోగి, సరోయోగి, మహాయోగి అనే ముగ్గురు ఆల్వార్లు ఈ క్షేత్రంలోని ఆలయం వెనుక ఒకచోట చిన్న గదిలో చేరారు. వారి మధ్య పరివారంతో మహావిష్ణువు చేరాడు. ఇరుకయింది. పైగా వాన కురిసే చీకటి రాత్రి. వారా సమయంలో జ్ఞానదీపం వెలిగించి చేరిన విష్ణుతత్వాన్ని చూశారు. ప్రేమతో పాడారు. నాలాయిర దివ్య ప్రబంధ ఆవిర్భావానికి ఓంకారం చుట్టినట్లయింది. పుంకోవల్ నాచియార్తో శ్రీకర్ విమానంలో ఆయనార్ అనే పేరు కల దేహాలిస పెరుమాల్ లోకాలను కొలిచే రూపంలో కుడికాలును పైకి చాచి ఉంటాడు ఇక్కడ. భృగు మహర్షి ద్వారా త్రివిక్రముని చరిత విని అలా చూడాలని కోరిన మృకండు మహర్షి కోసం ఈ రూపాన్ని చూపాడు స్వామివారు. ప్రహ్లాదుడు అలానే కోరితే అతనికి ఆ రూపం చూపాడు. దుర్గాదేవి తపస్సుకి ప్రసన్నుడై ఆమెకు క్షేత్రపాలికగా స్థానాన్నిచ్చాడు. ఆమెకు బ్రహ్మోత్సవాలు రామానుజుల వారు ఏర్పాటు చేశారు. అప్పుడు ఆమెకు ఆడపడుచులాగా సారెను పంపిస్తారు. ఆమె ఉత్సవాలు పూర్తి అయ్యాకనే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగేటట్టు చేసి సర్వదేవతా ఆదరణ అనే సూత్రాన్ని ఇక్కడ పాటిస్తారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.